హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హాంటెడ్ హవర్. ఈ స్టోరీలో కర్ణపిశాచి గురించి మరియు కర్ణపిశాచి సాధన గురించి తెలుసుకుందాం. కర్ణపిశాచిని సాధించిన తర్వాత ఎలా ఉంటుంది, ఎంత భయంకరంగా ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. దయచేసి స్టోరీ లాస్ట్ వరకు వినండి. ప్లీజ్ ఇప్పుడే ఒక లైక్ చేసి ఎక్కడా స్కిప్ చేయకుండా స్టోరీ విని మీ అభిప్రాయాన్ని వాల్యుబుల్ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథ మొదలు పెడితే ఫ్రెండ్స్, మీకు కర్ణపిశాచి అంటే తెలుసా? మీలో చాలామంది కర్ణపిశాచిని పేరు వినే ఉంటారు. శక్తులను పొందటానికి అఘోరీలు అనేక రకాల సాధనలు చేస్తారు. వాటిలో ఒకటి కర్ణపిశాచిని సాధన. కర్ణపిశాచిని అనేది అదృశ్య శక్తి లేదా ఒక స్త్రీ రూపం. దానికి అపారమైన శక్తి ఉంటుంది. కర్ణపిశాచిని వశం చేసుకున్న వ్యక్తి ఎవరినో గతం లేదా భవిష్యత్తు గురించి అయినా ఇంతా చెప్పగలడని అంటారు. ఇది చాలా కఠినమైన సాధన, త్వరగా ఫలితాలను ఇచ్చే సాధన కూడా. ఈ సాధన నుండి సిద్ధి పొందడం అసాధ్యం, కాబట్టి ఈ సాధన పూర్తి చేయడానికి చాలా కష్టం. ఇతర తాంత్రిక సాధనలతో పోలిస్తే కర్ణపిశాచిని సాధన మనకు ఎంతో లాభదాయకం. కర్ణపిశాచిని వశం చేసుకున్నప్పుడు అది నేరుగా చెవిలో సంఘటనలు, ప్రమాదాల గురించి సమాచారం ఇస్తుంది. వాటి నుండి తప్పించుకునే మార్గాలను కూడా చెబుతుంది. ఈ సాధన చేయడం వల్ల వ్యక్తి చాలా శక్తివంతుడు కావచ్చు. సాధారణంగా ఈ సాధనను అఘోరీలు శ్మశాన వాటిక వంటి భయంకరమైన ప్రదేశాలలో కూర్చొని చేస్తారు. ఈ సాధన చేయటానికి ఒక రహస్య మంత్రాన్ని జపిస్తారు. ఇతర సాధనలతో పోలిస్తే ఈ సాధన త్వరగా పూర్తి చేయవచ్చు, కానీ దీనిని చేసే సాధకుడు అనేక కఠినమైన నియమాలను పాటించాలి. ఈ నియమాలలో ఏదైనా పొరపాటు జరిగితే దానివల్ల వ్యతిరేక ప్రభావం కూడా ఉండవచ్చు. లాభానికి బదులుగా భారీ నష్టం కూడా కలుగుతుంది. ఈ సాధనను సాధారణ ప్రజలు చేయలేరని చెప్పవచ్చు. ఇది కేవలం ఒంటరిగా ఉండే అఘోరీల కోసం మాత్రమే అని చెబుతుంటారు. ఈ సాధన చేయటానికి కనీసం 11 రోజులు పడుతుంది. ఈ సాధన రాత్రి 12 గంటల తర్వాత మాత్రమే చేయాలి. కర్ణపిశాచిని సాధన వైదిక విధానం ద్వారా లేదా తాంత్రిక విధానం ద్వారా కూడా చేయబడుతుంది. ఈ మంత్రాన్ని 11 రోజుల పాటు ప్రతిరోజు 11 సార్లు జపించాలి. ఈ మంత్రాన్ని గుప్త త్రికాలదర్శి మంత్రం అని కూడా అంటారు. ఈ సమయంలో సాధకుడు నల్ల వస్త్రాలను ధరించాలి. రోజుకు ఒకసారి మాత్రమే భోజనం చేయాలి. వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. తక్కువ మాట్లాడాలి. ఇతర వ్యక్తుల నుండి దూరం పాటించాలి. స్త్రీలతో మాట్లాడకూడదు. అలాగే స్త్రీలతో శారీరకంగా దూరంగా ఉండాలి. మనసు, కర్మ, వాచ శుద్ధిని పాటించాలి. ఈ సాధన పూర్తయిన తర్వాత కర్ణపిశాచిని మీ చేతిపై తన చేయి ఉంచి 3 వాగ్దానాలు తీసుకున్నప్పుడు మీరు అవును అనాలి. దీని తర్వాత మీరు వరాలు అడగడం మర్చిపోవద్దు. మీరు ఇలా అనాలి: నేను మీ నుండి కొన్ని వరాలను అడగాలనుకుంటున్నాను. అది మనల్ని అడుగుతుంది: ఏం అడగాలనుకుంటున్నావు? మీరు ఇలా అనాలి: వరం ఇవ్వు. ఇది వరం ఇచ్చినప్పుడు మొదటి వరం అడగండి. నేను మిమ్మల్ని ఏదైనా అడిగితే ఆ కోరిక వెంటనే నెరవేరాలి. రెండవ వరం: నా అనుమతి లేకుండా మీరు స్వతహాగా ఏమీ చేయకూడదు. మూడవ వరం: నేను మిమ్మల్ని కనిపించమని పిలిస్తే వెంటనే నా ముందు ప్రత్యక్షం కావాలి. ఇలాంటి వరాలను అడగాలి. ఒక ముఖ్యమైన విషయం: గురువు లేకుండా ఈ సాధనను చేయకూడదు. మీరు సాధన కోసం పూర్తిగా సిద్ధంగా లేనంత వరకు దీనిని ప్రయత్నించవద్దు. ఎందుకంటే ఈ సాధన గృహస్థ జీవితం గడిపే వారికి కాదు. కాబట్టి మీరు ఏమి చేస్తున్నారో మీకు పూర్తిగా తెలియనంత వరకు దీనిని చేయడం ప్రమాదకరమైనది. ఎందుకంటే మీ ప్రాణాలు కూడా పోవచ్చు. ఈ కర్ణపిశాచి వల్ల కిషోర్ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయో మనం తెలుసుకుందాం. నా పేరు కిషోర్. నేను వైజాగ్ నివాసిని. నా మామగారి జీవితం ఉన్నట్టుండి మారిపోయింది. కరెంటు బిల్లులు కూడా కష్టంగా కట్టుకునే ఆ కుటుంబం ఇప్పుడు ప్రతిరోజు కొత్త టీవీలు, ఏసీ వంటి వస్తువులు కొనుక్కుంటుంది. ఈ విషయం అందరినీ ఆశ్చర్యపరిచింది. మా మామగారికి లాటరీ తగిలిందా అని అందరూ అనుకునేవారు.
ఒకరోజు మామగారు మా అమ్మకు ఈ రహస్యాన్ని చెప్పారు. మా మామగారు చిన్నప్పటి నుండి చాలా మతపరమైన వారు. పెద్దయ్యాక జ్యోతిష్యంపై మొదలైన ఆ ఆసక్తి తంత్రమంత్రాలు మరియు సాధనల ద్వారా జ్ఞానాన్ని పొందడం వరకు మారింది. ఈ ఆసక్తి వల్ల ఒకరోజు మామగారు ఒక కర్ణపిశాచిని సాధించారు. కర్ణపిశాచిని నిజానికి ఒక సిద్ధి. అది ఏ వ్యక్తితో సంతోషంగా ఉంటే ఆ వ్యక్తితో వచ్చి నివసించడం ప్రారంభిస్తుంది. దాన్ని అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం కర్ణపిశాచిని సాధకుడి చెవిలో గుసగుసలాడి చెబుతుంది. అందుకే దీనిని కర్ణపిశాచిని అంటారు. దీనిని సాధించడం అందరికీ సాధ్యం కాదు. కర్ణపిశాచిని ఒక తామసిక సిద్ధి. దీనిని చేతబడి లేదా అఘోరీలు మాత్రమే చేయగలరు. కర్ణపిశాచిని సాధించే వ్యక్తి నెలల తరబడి ఒంటరిగా ఒక కష్టమైన సాధన చేయాల్సి ఉంటుంది. ఇందులో స్నానం చేయడం నిషేధించబడింది. సాధకుడు పచ్చి మాంసంతో పాటు ఎక్కువ మద్యం తాగాలి మరియు సాధన చేసేటప్పుడు కర్ణపిశాచిని సంతోషపడే వరకు ఇలాంటి జీవితాన్ని గడపాలి. కానీ మామగారు ఈ అద్భుతాన్ని చేశారు. ఆయనకు ఇప్పుడు ఒక కర్ణపిశాచిని తోడుగా ఉంది. అది ఏ ప్రశ్నకు అయినా ఆయనకు సమాధానం ఇవ్వగలదు. మొదట్లో మామగారు ఆ కర్ణపిశాచిని కేవలం మరుసటి రోజు వచ్చే లాటరీ మరియు పందాల అంకెలను అడిగేవారు. కానీ క్రమంగా మామగారి దురాశ పెరిగింది. వారి ఇంట్లో డబ్బుల వర్షం కురిసింది. కర్ణపిశాచిని గురించి ప్రజలలో వార్తలు వ్యాపించినప్పుడు మామగారి పొరుగువారు దీనిని మొదట సద్వినియోగం చేసుకున్నారు. వారి చుట్టూ ఉన్న ప్రజలు వారి విజయం పట్ల ఈర్ష్యపడేవారు. ఇప్పుడు వారి భవిష్యత్తును తెలుసుకోవడానికి వారి వద్దకు వచ్చేవారు. మామగారు చెప్పినవన్నీ ఎప్పుడూ నిజమయ్యేవి. మామగారి పేరు ప్రచారంలోకి వచ్చింది మరియు దూరం నుండి ప్రజలు వారి వద్దకు వచ్చేవారు. అప్పుడు ఒక సమయంలో మామగారి ఇంటి ముందు ప్రతిరోజు పెద్ద ఖరీదైన కార్లు కనిపించేవి. ఆయన ఇప్పుడు ఒక ప్రసిద్ధ జ్యోతిష్కుడు అయ్యారు. చూస్తుండగానే వారి 2 గదుల ఇల్లు 3 అంతస్తుల భవనంగా మారింది. కానీ ఆ తర్వాత అలాంటి కేసులలో తరచుగా వినబడేది జరిగింది. ఒకరోజు మామగారి కర్ణపిశాచిని ఆయనపై కోపంగా ఉంది. మామగారు పిచ్చివాడిలా అయ్యారు. ఆయన తనతో తాను మాట్లాడుకుంటూ ఉండేవారు. రాత్రంతా అరుస్తూ ఉండేవారు. ఎవరినో నిశ్శబ్దంగా ఉండమని వేడుకుంటున్నట్లుగా ఉండేది. రోజంతా ఆయన చెవులలో దూది లేదా వేళ్లు పెట్టుకునేవారు. బహుశా ఆయనకి ఏదో వినపడకూడదు అని అనుకున్నారు. ఆయన పిచ్చి పెరుగుతోంది. ఒకరోజు ఆయన చెవుల నుండి రక్తం కారడం ప్రారంభమైంది. కర్ణపిశాచిని ఇప్పుడు మామగారి చెవులలో పగలు రాత్రి నిరంతరంగా అరుస్తోంది. మేము మామగారిని చాలామంది డాక్టర్లు, వైద్యులు మరియు మానసిక నిపుణులకు చూపించాము. కానీ వారి వ్యాధిని ఎవరూ గుర్తించలేకపోయారు. పండితులు, తాంత్రికులు కొన్ని తాత్కాలిక ప్రయోగాలు చేసిన తర్వాత మామగారిని కలవడానికి కూడా నిరాకరించారు. మామగారు, వారి కుటుంబం ఇప్పుడు ఆ కర్ణపిశాచిని దయపై ఆధారపడి ఉన్నారు. ఒక కర్ణపిశాచిని సంతోషంగా ఉంచడం దానిని సాధించడం కంటే కష్టం. కర్ణపిశాచికి ప్రతిరోజు మద్యం కావాలి. కాబట్టి దాని సాధకుడు కూడా తాగుబోతు అవుతాడు. దానితో పాటు కర్ణపిశాచిని తన సాధకుడిని ఏ స్త్రీతోనూ సహించదు. అది తల్లి, సోదరి లేదా భార్య అయినా సరే. మా మామగారికి 2 కుమార్తెలు ఉన్నారు. నిజానికి సాధన సమయం నుండి మామగారు అత్తయ్య మరియు తన కుటుంబం నుండి దూరం పాటించారు. కర్ణపిశాచిని వశం అయిన తరువాత ఆయన అత్తయ్యతో నివసించలేదు, నిద్ర కూడా పోలేదు. పెద్ద ఇల్లు తీసుకున్న తర్వాత మామగారు తన కోసం ఒక ప్రత్యేకమైన గదిని సిద్ధం చేసుకున్నారు. అందులోకి ఎవరికీ ప్రవేశం లేదు. కర్ణపిశాచిని కోపంగా ఉండకముందే అత్తయ్య తన భర్తను, ఆయన కుమార్తెలను, తమ తండ్రిని కోల్పోయారు. కానీ ఇప్పుడు మామగారి పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. మామగారు ప్రతిరోజు తమ గదిలో మద్యం తాగి ఆపై గట్టిగా అరిచేవారు. ఎవరితోనో కొట్లాడుతున్నట్లు ఉండేవారు. ఉదయం మత్తు దిగిన తరువాత ఆయన దేవుడి ముందు చేతులు జోడించి కనిపించేవారు. నన్ను రక్షించు, నేను తప్పు చేశాను భగవంతుడా. ఇలా చెబుతూనే ఆయన చెవుల నుండి రక్తం రావడం ప్రారంభమయ్యే వరకు ఏడ్చేవారు. తరువాత ఆయన మళ్ళీ పిచ్చివారయ్యారు. మద్యం మత్తు వారి వ్యాధికి ఏకైక పరిష్కారంగా మారింది.
పేదరికంలో కూడా సంతోషంగా ఉన్న ఆ కుటుంబం ఇప్పుడు పెద్ద ఇల్లు, అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ లోపల కుళ్ళిపోయింది. కర్ణపిశాచిని ప్రతి క్షణం మామగారి చెవిలో అరుస్తోంది. కర్ణపిశాచిని తనను మరియు తన కుటుంబాన్ని నాశనం చేస్తానని పదే పదే బెదిరిస్తోందని ఆయన చెప్పేవారు. తన కుమార్తెలు ఎలా చనిపోతారో అది పదే పదే తన కఠోర స్వరంతో ఆయనకు చెప్పేది. మామగారు తనను తాను కోల్పోయి కొన్నిసార్లు తన చెవులను మూసుకునేవారు. మరికొన్నిసార్లు పిచ్చిగా తన జుట్టు లాక్కునేవారు. అత్తయ్య మరియు వారి కుమార్తెలు ఈ దృశ్యాన్ని చూడలేకపోయారు. ఒకరోజు అత్తయ్య మామగారిని తన గదిలో బంధించి బయటి నుండి తాళం వేశారు. వారికి ఆహారం ఇవ్వడానికి మాత్రమే ఆ తాళం తెరిచేవారు. అత్తయ్య ఈ పని ఎందుకు చేశారంటే వారి కుమార్తెలు తమ తండ్రిని ఈ స్థితిలో చూడకుండా ఉండాలని. కానీ మామగారి ఏడుపు శబ్దం పగలు రాత్రి అంతా వినిపించేది. ఒక రాత్రి ఆ ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. ఉదయం మామగారి మృతదేహం ఆ గదిలో కనిపించింది. వారి చెవులలో స్వెటర్ అల్లే సూది గుచ్చి ఉంది. మామగారు చనిపోయి నేటికి 1 సంవత్సరం అయ్యింది. ఈ స్టోరీ విన్న మరియు ప్రతి వారి ఒక్కరూ చివరి మన జ్ఞాపకంలో ఛానల్ని నా సబ్స్క్రైబ్ ముందు ఆ గది చేసుకోవాలని వస్తుంది. రిక్వెస్ట్. అందులో అలాగే ఆయన పక్కనే ఉన్న బెల్ బంధింపబడ్డారు. ఐకాన్ని క్లిక్ వారి చేయండి. ఏడుపు ఇప్పటికీ ఫర్దర్ కొన్నిసార్లు హారర్ స్టోరీస్ నాకు మీకు భయంకరమైన నోటిఫికేషన్గా కలలో వస్తుంది. వినిపిస్తుంది. మా స్టోరీకి లైక్ అత్తయ్య చేసి వారి మీ కుమార్తెలు విలువైన ఇప్పుడు అభిప్రాయాన్ని ఈ విషయం కామెంట్ గురించి రూపంలో మాట్లాడరు. తెలియజేయండి. కానీ ఇంకా మామగారు ఎలాంటి తమ హారర్ స్టోరీస్ కుటుంబాన్ని మీకు ఆ ఇష్టమో కర్ణపిశాచి కామెంట్ నుండి చేయండి. విముక్తి నెక్స్ట్ చేయడానికి వీడియోతో మళ్ళీ తన మీ ప్రాణాలు ముందుకు వస్తాను. తీసుకున్నారని Stay మాకందరికీ tuned. తెలుసు.